నీ పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరముల కోసం నీవు దేవుని వాక్యాన్ని, అంటే దేవుని మాటను నువ్వు వినాలి. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు నీకు బంగారు భవిష్యత్తునివ్వడానికి. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ పరిస్థితిని చక్కపరుచుకో. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, సమయము వ్యర్థపరుచుకోవద్దని. సమయం వెళ్ళిపోతుంది, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ లోకములో మనము మూలుగుతూ, వేదన పడుతూ, శత్రువులు, ఓర్వలేనితనము మన జీవితంలో ఉంది. అందుకే ఇక్కడ చక్కటి మాట, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే మిమ్మును శిక్షించుటగా యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి. ఏమంట? దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినయము గలవారై. ఏమంట? వెదకడం అంటే ఏంటి? ఆయన లేఖనములో ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సూచనలు, వాగ్దానములు, హెచ్చరికలు, అవి మన జీవితాలకు వెలుగు, మా మార్గాలకు వెలుగు. అప్పుడు ఏమన్నాడు? మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అబ్బా, హల్లెలూయా. ఏమంటమ్మా? ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడు మిమ్మల్ని దాచేస్తాడంట. మరణము మిమ్మలను వెక్కిరించు సమయమందు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని దాచిపెడతాడంట. శత్రువు మీ మీదికి వచ్చినప్పుడు కదా, దేశమంతా, లోకమంతా కూడా తెగులుతో చచ్చిపోతున్నప్పుడు దేవుడు నిన్ను దాచిపెడతాడంట. ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ఆయన నిన్ను కాపాడుతాడంట. హల్లెలూయా. అందుకే నువ్వు ఏం చేయాలా? తప్పకుండా దేవుని మాటకు నువ్వేం చేయాలంట? బద్ధుడవై ఉండాలి, వినేవాణిగా ఉండాలి. అందుకనే నా కుమారుడా నా మాటలు ఆలకించుము, అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునని సామెతలు 4:20-22 వరకు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఈ వాక్యము చదవడము ద్వారా, వాక్యాన్ని ధ్యానము చేయడము ద్వారా మన సర్వ శరీరముకు ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ నేను పాటలు పాడతాను, బ్రదర్ నేను చాలా గట్టిగా ప్రార్థన చేస్తాను, అనేకుల కొరకు నేను ప్రార్థన చేస్తాను అని నువ్వు అంటావు, బాగానే ఉంది. కానీ నీ ప్రవర్తనలో వాక్యానుసారం ఉండదు, నీ మాట వాక్యానుసారం ఉండదు, నీ జీవితం వాక్యానుసారం ఉండదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తావు. ఇతరులకు మనము నీతి బోధలు చేస్తాం, కానీ మనం పాటిస్తామా? మన జీవితంలో ఉందా? లేదు. మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ సర్వ శరీరంకు ఆరోగ్యాన్ని ముందుగానే దాచిపెట్టాడు. ఈ వాక్యానుసారం అంటే ఈ బైబిల్లో ఉన్న మాటలే కాదండి, దేవుడు ఇచ్చే ప్రతి మాట నీ హృదయంలో ఉండాలి. నువ్వు వాక్యాన్ని వినాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, పవిత్రమైన ఆయన ప్రేమకు ఎల్లప్పుడూ నీవు బద్ధుడవై ఉండాలి. అప్పుడే దేవుడు నేను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాడు, ఇంకా గొప్ప స్థితికి తీసుకొని వెళ్తాడు. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం వల్ల మీ మనస్సు, శరీరము నూతన పరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీడే వాక్యాన్ని మెడిటేట్ చేయడం ద్వారా మీ మనస్సు నెమ్మది, మీ ఆలోచనలో కూడా దేవుడు చక్కటి జ్ఞానమునిస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక మంచి దేవుని బిడ్డగా
చూడండి, మీరు వాక్యానుసారం జీవించేటప్పుడు మీ మీ పరిస్థితులన్నిటిని దేవుడు నీ వైపు తిప్పుతాడు. ఆ ప్రజలందరినీ నీ వైపు తిప్పుతాడు. హల్లెలూయా. ఆ ప్రజలందరూ నీ మాట వినేటట్టు చేస్తాడు. నిన్ను అధికారిగా దేవుడు నిలబెడతాడు. మోషేని ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకున్నాడు? ఎందుకంటే వారి హృదయంలో దేవుని మాటలతో నిండి ఉంది. వారి హృదయం అంతా కూడా దేవుని ఆజ్ఞలతో నిండి ఉన్నది. వారు దేవుని మాటకు భయపడతారు. వారు చేసే ప్రతి పనిలో వారికి ఒకవేళ పొరపాటు ఉంది అని గ్రహిస్తే వెంటనే ఉపవాస దినమును ప్రకటించి, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను తప్పు చేశాను ప్రభా, నేను మోసం చేశాను, నేను ఇతరులకు అన్యాయం చేశాను, వారికి నేను ఎంతగానో ద్రోహము చేశాను ప్రభా, నన్ను క్షమించు కదా. జక్కయ్య ఆయన చేసిన ప్రతి తప్పును బట్టి, అయ్యా నేను ఎవరినైతే అన్యాయంగా నేను వారి దగ్గర నేను డబ్బు తీసుకున్నాను కదా, వాళ్ళందరినీ ఎన్ని రెట్లు ఇస్తా అన్నాడు? 4 రెట్లు తిరిగి ఇస్తాను. అంటే ఆయన పశ్చాత్తాపడ్డమే కాదు, దానికి వెల ఆయన కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకైన పరిస్థితి ఏంటో, అప్పటి వరకైన ఆలోచన ఏంటో, అప్పటి వరకు లోకానుసారము శరీరానుసారం బ్రతికిన వాడు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత జీవితాన్ని మార్చుకొని దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిగా మనం ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అలాంటి వ్యక్తిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితము ఫలిస్తుంది. చూడండి, ప్రార్థన మరియు ఒప్పుకోలు. ప్రార్థన చేయడం చాలా ఈజీ. దేవా అదివు ఇదివు ఇదివు అదివు, అది ప్రార్థన కాదు. ఒప్పుకోవడం ప్రార్థన. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఒప్పుకో. ప్రభా ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను ప్రభా, ఇది నేను చేసేది పొరపాటు, నువ్వు ఒప్పుకో. నీ చేసే పాపం ఒప్పుకో. ప్రతిదీ దేవుని దగ్గర పెట్టు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? కనికరము చూపిస్తాడు నీ పైన. హల్లెలూయా. ఎలా చూపిస్తాడు? ఇందాకనేమో సిగ్గుమాలిన జనులారా, ఆ జనులకు ఏమని చెప్పాడు? యెహోవాని వెతకండి, యెహోవా వైపు తిరగండి. హల్లెలూయా, హల్లెలూయా.